సర్వశక్తుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీకందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. నిజంగా మన దేవుడు ఎంత గొప్పవాడంటే ఆయన సజీవుడు, ఆయన మరణము జయించినటువంటి మృత్యుంజయుడు, సర్వశక్తుడు, సర్వశక్తిమంతుడైన, సర్వజ్ఞాని, సర్వవ్యాపి, స్వయంభవుడైన మన జీవితాల్లో అనుక్షణము మన వెంట ఉండి మనల్ని నడిపించేటువంటి దేవుడు, కనుపాప వలె మనల్ని కాచి కాపాడేటువంటి వాడు మన ప్రభు. ఆయన్ని కలిగి ఉన్నందుకు మనం ఎంత సంతోషించాలి, ఎంత గర్వంగా మనం ఫీల్ అవ్వాలి. అతిశయించేటువంటి వాడు ఏ ఒక్కరు కూడా తన ధనాన్ని బట్టి, తన ఖ్యాతిని బట్టి అతిశయించకూడదు, కానీ అతిశయించి ప్రతి ఒక్కరు కూడా ప్రభువును బట్టి అతిశయించాలి. నిజమే, మన అతిశయం మనం ప్రభువే, మన గర్వం మన ప్రభువే, మన జీవితంలో మన కాన్ఫిడెన్స్ మన ప్రభువే. ఎన్నో ఆశీర్వాదాలు, ఎన్నో అద్భుతాలు మన పట్ల దేవుడు జరిగిస్తున్నాడు. అందుని బట్టి ఆయనకి కృతజ్ఞతలు చెల్లించాలి. ఆయన వాగ్దానాల్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ రోజున ఒక వాగ్దానాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. కీర్తనలు 20వ కీర్తన 1వ చరణం, ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరం ఇచ్చునుగాక. ఇక్కడ సందేశం ఏంటంటే, ఆపత్కాలమందు దేవాదేవుడు మనకు ఉత్తరం ఇచ్చేవాడు, శ్రమలో దేవుడు మనకు ఉత్తరం ఇచ్చేటువంటి వాడు, వేదనలో దేవుడు మనకు ఉత్తరం ఇచ్చేటువంటి వాడు, అనారోగ్యంలో దేవుడు ఉత్తరం ఇచ్చేటువంటి వాడు. ఆయన ప్రార్థన ఆలకించేవాడండి. ఎంటైర్ బైబిల్ గ్రంథంలో తన భక్తులు, తన యందు విశ్వాసం ఉంచినటువంటి వ్యక్తులు ప్రభువుని వేడుకున్నప్పుడు, ప్రభువుకి మొరపెట్టుకున్నప్పుడు దేవాదేవుడు వారికి ఉత్తరం ఇచ్చాడు, గొప్ప జయాలు ఇచ్చినట్టుగా మనం చూస్తుంటాం. బైబిల్ గ్రంథంలో ఎవరైతే ఆయన సందులో విరిగిన హృదయంతో ప్రభు సందులో ప్రార్థించారో వారికి దేవుడు ఉత్తరం ఇచ్చాడండి. ఆపత్కాలాన్ని నమ్ముకోదగిన సహాయకుడు, ఆపత్కాలంలో మన వెంట ఉండి నడిపించేటువంటి దేవుడు. పరిశుద్ధ గ్రంథంలో ఆసా అనేటువంటి ఒక రాజు ఉన్నాడు. ఆపత్కాలంలో దేవుణ్ణి మొర్రపెట్టాడు. శత్రు సైన్యం తన మీదకి వచ్చారు. జెరహు అనేటువంటి రాజు 10 లక్షల సైన్యం వెంట పెట్టుకుని ఆసా దగ్గరికి వచ్చాడు. దేవుని సముఖంలో మొర్ర పెట్టాడు, గోజాడాడు, తనకున్న సమస్య ప్రభు చేతిలో పెట్టాడు. ప్రభువే అద్భుతాన్ని జరిగించాడు. ఆసా, నువ్వు కాదయ్యా యుద్ధం చేసేటువంటి వాడు, నేనయ్యా యుద్ధం చేసేటువంటి వాడినని దేవదేవుడు జెరహు మీద ఆసాకు విజయాన్ని ఇచ్చాడు. నిజంగా మన జీవితాల్లో మనం మొర్రం వినేటువంటి వాడండి. సంసోను తన జీవితంలో పోరాడాడు, ఎంతగానో అద్భుత రీతిగా పోరాడాడు. ఒక్క గాడిద దవడేముకు తీసుకుని 1000 మందిని ఫిలిష్తీయుల్ని సంహరించాడు. ఆ తర్వాత బాగా అలసిపోయాడు. తన జీవితంలో ఎంత అలసిపోయాడంటే బాడీలో ఉన్నటువంటి ఆ నీళ్ళంతా కూడా బయటకు వచ్చేసిందండి. అంటే డీహైడ్రేట్ అయిపోయాడు, ఇంకా సొమ్మసిల్లి పడిపోతున్నాడు. ఆ టైంలో గ్లాసు నీళ్ళు కావాలా, ప్రభుని వేడుకున్నాడు, డెస్పరేట్ ప్రేయర్ చేశాడు. ఆ సందర్భంలో దేవాదేవుడు ఒక నీటి బుగ్గను తన కోసం సృష్టించాడు. ఆ నీటి బుగ్గ ద్వారా దాహార్తిని తీర్చుకోగలిగాడు. నిజంగా గొప్ప ఆశీర్వాదాన్ని సంసోను పొందుకోగలిగాడు. ఆ నీటి బుగ్గను దేవుడు సృష్టించాడు. నిజంగా ఆ నీటి బుగ్గను పరిశుద్ధంగా ఎనక్కోరి అని పిలిచారు. అంటే దాని అర్థం ఏంటంటే, మొర్ర పెట్టినప్పుడు దేవాదేవుడు సృష్టించిన నీటి బుగ్గ అని అర్థం. అవును, మొర్ర పెట్టి చేసే ప్రార్థన దేవుడు వింటాడు, జవాబునిస్తాడు. హన్నా ప్రార్థన చేసిన దేవుడు విన్నాడు, అద్భుతాలు జరిగించాడు. నీ ప్రార్థన కూడా దేవుడు వింటాడు. ఆయన వాగ్దానం చేస్తున్నాడు. హన్నా జీవితంలో చేసిన దేవుడు, సంసోను జీవితంలో చేసిన దేవుడు, ఆసా రాజు జీవితంలో చేసినటువంటి దేవుడు ఈ రోజు నీ జీవితంలో ఆయన చేయడానికి సమర్థుడు. కృంగిపోద్దు, ప్రార్థన ఆలకించువాడ సర్వశైలి నీ వద్దకు వచ్చేదని దేవుని నాకు సెలవిస్తున్నాయి. నీతిలో గొప్ప కార్యం జరిగిస్తాడు. ప్రార్థించు, మొర్ర పెట్టండి, ప్రభుత్వంలో గోచాడండి. మేము కూడా మీకోసం ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీ ప్రార్థన అంశాలు ఉంటే ఇప్పుడే మాకు తెలియచేయండి. ఇప్పుడే ఈ నెంబర్కి కాల్ చేయండి, 8860000999కి మీరు కాల్ చేయండి. మా ప్రేయర్ వారియర్స్ ఎప్పుడూ మీకు సిద్ధంగా ఉన్నారు. మీతో మాట్లాడడానికి, మీకోసం ప్రార్థించడానికి మేము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాం. ప్రార్థన అవసరంతో తెలియచేయండి, దేవుడు ఖచ్చితంగా ప్రార్థనకు జవాబునిస్తాడు. తల్ల వంచని ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రభువా, ఈ యొక్క ఉదయకాల సమయంలోనైనా నీ మాట ద్వారా మమ్మల్ని ధైర్యపరిచారు. మా మొర వింటానని వాగ్దానం చేశారు, నీకు స్తోత్రాలు. అవును ప్రభువా, మేము ఆపత్కాలంలో ఉన్నాం, అపాయాల్లో ఉన్నాం, దుర్దినాల్లో ఉన్నాం. మేము చేస్తున్న ప్రార్థనకు జవాబు ఇస్తున్నందుకు నీకు స్తోత్రాలు. ఎవరైతే అనారోగ్యంగా ఉండి ఈ యొక్క వాగ్దానాన్ని చూస్తున్నారు తండ్రి, వారి జీవితాల్లో అనారోగ్యం నుంచి గొప్ప స్వస్థనిచ్చి వారు మొర విని అద్భుతాలు జరిగించండి. విడుదల లేకుండా బంధించబడిన స్థితిలో ఉన్నటువంటి వారిని ఇప్పుడే ప్రభా మీరు ముట్టండి, అద్భుతాలు మీరు జరిగించండి. నీ ద్వారాలు మెండుగా నీ ప్రజల జీవితంలో జరిగించమని పెట్టుకుంటున్నాను. అదే రీతిగానైనా ఎవరైతే నాయన ఇంకా నిరాశలో నిస్పృహలు ఉన్నారో, నిందల్లో అవమానాలు ఉన్నారో, ఇప్పుడే వారి జీవితంలో కార్యం జరిగించండి. ఏకాంగులను ఏస్తున్నాంలో సంసారాలుగా చేయండి. గర్భఫలం లేనిటువంటి వారి జీవితంలో గర్భాలు దాల్చినట్లు ద్వారాలు తెరవండి, మహిమతో నింపండి. సమస్త మహిమ ఘనత ప్రభావాలు నీకే ఆరోపిస్తూ యేసు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రతిరోజు ఉదయం 6 గంటలకి ఈ వాగ్దానాలు మీకు అందించబడుతున్నాయి. దయచేసి మీ స్నేహితులకి షేర్ చేయండి. షేర్ చేయడం ద్వారా
మీరు ఆశీర్వదించబడతారు. ఏదో ఈవెన్ అపేక్షించి మాటలు చెప్పట్లా. ఈ యొక్క వాగ్దానాన్ని మీ బంధువులకి, స్నేహితులకి షేర్ చేయండి. తద్వారా వారు కూడా వింటారండి. యేసయ్య గొప్పతనం తెలుసుకుంటారు. దేవుడు ఏ విధంగా ప్రార్థనకి జవాబునిస్తాడో వారు తెలుసుకుంటారు. అందుని బట్టి ఒక్క నిమిషం టైం వెచ్చించి మీ వాట్సాప్ స్టేటస్గా ఈ యొక్క లింక్ని పెట్టుకోండి. ఆ తర్వాత మీ స్నేహితులకి పంపించండి ఈ మెసేజ్. తద్వారా వారు కూడా దీవెన పొందుతారు. నా మాటను మన్నిస్తారు నేను భావిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను ప్రత్యేకంగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారం 10,000 మంది ఒక చోట చేరి దేవుణ్ణి ఆరాధిస్తున్న జీవం గల దేవుని సంఘం. స్వస్థత, విడుదల, అభిషేకం పొందాలనుకుంటున్నారా? దురాత్మ శక్తుల నుంచి విడుదల కావాలా? ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కావాలా? సంతానలేమితో బాధపడుతున్నారా? కుటుంబ సంక్షేమం కొరకు ప్రత్యేక ప్రార్థనలు కోరుకుంటున్నారా? శాంతి లేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారా? నిజమైన ఖచ్చితమైన వాక్యం చేత బలపడాలని ఆశిస్తున్నట్టయితే రండి. క్రైస్ట్ టెంపుల్ మీ కొరకే. ప్రతి ఆదివారం 4 ఆరాధనలు జరుగుతున్నాయి. మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 8 గంటలకు, మూడవ ఆరాధన ఉదయం 10 గంటలకు, నాల్గవ ఆరాధన సాయంత్రం 6:30 జరుగును. స్థలం క్రైస్ట్ టెంపుల్, మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ముఖ్య ప్రసంగికులు ప్రపంచవ్యాప్తంగా వాక్యమునందించి కోట్లాది మందికి దీవెనకరముగా ఉన్న మన దైవజనులు రెవరెండ్ డాక్టర్ పాల్ ఇమాన్యుయల్ గారు మరియు నిస్సీ పాల్ గారు శక్తివంతమైన సందేశాలను అందించి ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. హృదయాలను హత్తుకునే అద్భుతమైన స్తుతి ఆరాధన సాక్ష్యాలు, ప్రతి విశ్వాసిపై ప్రత్యేక శ్రద్ధ, గృహ దర్శనాలు, ఇంకా మరెన్నో. ప్రతి ఆరాధనలో 1000 మంది ప్రజలు పాల్గొంటూ ఆత్మీయముగా బలపడుచున్నారు. పాటలు, ఆరాధన, వర్తమానముల ద్వారా దేవుని ఆత్మీయ కార్యములు అనేకులు పొందుకుంటున్నారు. విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాక 100 కిలోమీటర్ల దూరం నుంచి ప్రజలు వచ్చి ఆత్మీయ మేలులు పొందుచున్నారు. ప్రతి ఆదివారం హోలీ కమ్యూనియన్ సర్వీస్. దూర ప్రాంతము నుండి వచ్చు వారికి ప్రేమ విందు కలదు. కుటుంబాలతో రండి. దేవుడిచ్చే గొప్ప రక్షణ, స్వస్థత, అభిషేకాన్ని పొందుకొనండి. రండి, మీ దుఃఖము నాట్యముగా మార్చబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 88 6276 777.